ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైతే భూము వాళ్ళ ఫ్రెండ్స్ ని చూస్తాడో అప్పుడు అతను అడుగుతాడు, మీరు ఎవరితో గొడవ పడ్డారు? అప్పుడు సీన్ చెప్తుంటాడు, ఇదంతా విచాన్ మనుషులు చేశారు, కానీ విచాన్ మాతో మా షాప్ ని కొనాలనుకుంటున్నాడు. మేము కూడా అతనికి అమ్మడానికి నిరాకరించాము. సో దాని వల్ల అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అతని మనుషులను ఇక్కడికి పంపాడు. సో అప్పుడే మిక్స్ చెప్తుంటాడు, మీరు చెప్తారా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు? అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, కొంచెం టైం వరకు వెయిట్ చేయండి. సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో అప్పుడే మిక్స్ నిక్కీ ఉన్న జాయ్ ని చూస్తాడు. అప్పుడు వాళ్ళందరూ భయపడి అక్కడి నుండి పారిపోతుంటారు. కానీ అప్పుడు ప్యాట్రిక్ వాళ్ళని ఆపుతూ చెప్తుంటాడు, సో మీరు భయపడవలసిన అవసరం లేదు. సో వీళ్ళు మన సైడ్ కే ఉన్నారు. సో వీళ్ళు మిమ్మల్ని ఇక్కడ పట్టుకోవడానికి రాలేదు. సో వాళ్ళు మీకు ఒక న్యూస్ చెప్పడానికి వచ్చారు. సో అప్పుడు జూలీ ప్యాట్రిక్ తో అడుగుతుంది, అయితే నీకు తెలుసా మేము వ్యాంపైర్స్ అని? సో దానికి ప్యాట్రిక్ హా అంటాడు. సో అప్పుడే జాయ్ వాళ్ళతో చెప్తుంటాడు, అయితే నువ్వు వీళ్ళతో చెప్పలేదా నువ్వు కూడా ఒక వ్యాంపైర్ అని? సో అది విని పూమ్ షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను ప్యాట్రిక్ తో అడుగుతాడు, నువ్వు కూడా ఒక వ్యాంపైరా? సో దానికి ప్యాట్రిక్ హా అంటాడు. సో దానికి పూమ్ అతనితో చెప్తుంటాడు, అయితే దీని అర్థం నీకు స్టార్టింగ్ నుండి తెలుసు మేము వ్యాంపైర్స్ అని, అయినప్పటికీ నువ్వు మాతో అబద్ధం చెప్తుండే నీకేమనిపించింది, నేను స్టూపిడా? అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు సేమ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు. సో అప్పుడే జూలీ చూస్తుంది చిన్ కూడా అదంతా విన్నాడు అని. సో అప్పుడు జూలీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. సో జాయ్ ఆమెతో చెప్తుంటాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, అయినప్పటికీ ఒక రోజు నువ్వు అతనికి నిజం చెప్పాల్సే ఉండే. సో అప్పుడు జూలీ కూడా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జూలీ చిన్ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు చిన్ ఆమెతో చెప్తుంటాడు, ఏదైతే నేను విన్నాను అది నిజముండేనా? సో దానికి జూలీ చెప్తుంది, హా, నేను నీతో ఇది దాచిపెట్టాలనుకోలేదు. నాకు అర్థం కాలేదు నేను ఇదంతా నీతో ఎలా చెప్పాలో, నేను ఒక వ్యాంపైర్ అని. దానికి చిన్న అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా నన్ను చంపేసి నా బ్లడ్ తాగాలని ఆలోచించావా? దానికి జూలీ అంటుంది, లేదు, నేను అలా ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ప్యాట్రిక్ నిన్ను ఎందుకు చంపలేదు అంటే అతను నిన్ను అతని బ్రదర్ అనుకుంటాడు. అప్పుడు చిన్న అంటాడు, మరి నువ్వెందుకు నన్ను చంపలేదు? నేను నీ గురించి ఏంటి? సో నువ్వు నన్ను యాజ్ ఏ ఫ్రెండ్ గానే అనుకుంటావా? అప్పుడు జూలీ ఆమెతో అతనితో చెప్తుంటుంది, లేదు, నేను నిన్ను లైక్ చేస్తున్నాను. అది విని చిన్న చాలా స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు అతను జూలీతో చెప్తుంటాడు, ఏదైతే నువ్వు ఇప్పుడు చెప్పావో అది నిజముండేనా? అప్పుడు జూలీ షైగా ఫీల్ అవుతూ హా అని చెప్తుంది. ఇక్కడ చిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు జూలీ చెప్తుంది, అయితే మరి నీకు ఇప్పుడు నన్ను చూస్తే భయం వేయడం లేదా? అప్పుడు చిన్ చెప్తాడు, లేదు, ఎందుకంటే ప్రేమ నన్ను మొత్తం బ్లైండ్ చేసింది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ప్యాట్రిక్ పూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు పూమ్ అతనితో మాట్లాడాడు. సో అప్పుడు ప్యాట్రిక్ అతని బ్యాక్ హక్ చేసి చెప్తుంటాడు, సో ప్లీజ్ నువ్వు నన్ను ఫస్ట్ నా మాట విను. అప్పుడు పూమ్ చెప్తాడు, చెప్పు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, చూడు, నేను నీతో ఇది దాచిపెట్టాలనుకోలేదు. నాకు అనిపించింది నువ్వు కూడా ఒక హ్యూమన్ అని. నాకు ధైర్యం సరిపోలేదు నిజం చెప్పడానికి. కానీ ఎప్పుడైతే ఆ రోజు నువ్వు బార్ కి వచ్చావో అప్పుడు నువ్వు అందరితో బ్లడ్ గురించి అడుగుతుండే. అప్పుడు నాకు నీ మీద డౌట్ కలిగింది. సో అప్పుడు నేను నీ బిహేవియర్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నువ్వు ప్రతి 15 days తర్వాత నీ ఫ్రెండ్స్ ని రెడ్ వైన్ తాగించడానికి తీసుకొచ్చేవాడివి. సో దాని తర్వాత నేను షూర్ అయిపోయాను నువ్వు కూడా ఒక వ్యాంపైర్ అని. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, అయితే దీని అర్థం నీకు తెలుసు, అయినప్పటికీ నువ్వు సైలెంట్ గా ఉండే. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నాకు భయం వేసింది నువ్వు నాతో భయపడతావు అని, అయినప్పటికీ నువ్వు కూడా నాతో నిజం చెప్పలేదు. సో దీని అర్థం మనం ఇద్దరం కూడా మన ట్రూత్స్ ని దాచిపెట్టాము. ఇంకా నేనైతే వెయిట్ చేశాను నువ్వు ఫస్ట్ నీ గురించి చెప్తావు అని. సో దాని తర్వాత నేను కూడా నీకు నా నిజం చెప్దాం అనుకున్నాను. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నాకు కూడా ధైర్యం సరిపోలేదు. సో నాకు అనిపించింది నువ్వు నా గురించి తెలుసుకున్న తర్వాత భయపడతావు అని. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, దీని అర్థం నువ్వు నన్ను లైక్ చేస్తావా? అప్పుడు పూమ్ చెప్తాడు, సరే, కానీ ఆ వైన్ సంగతి ఏంటి? నువ్వు ఆ వైన్ ని ఎలా రెడీ చేస్తావు? సో దాని వల్ల మేము వ్యాంపైర్స్ నెల కూడా వెళ్ళొచ్చు. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, అది ఒక స్పెషల్ రెసిపీ, దాన్ని రెడీ చేయడానికి నాకైతే ఇయర్స్ కలిగాయి. ఫైనల్ గా నేను ఆ రెసిపీని రెడీ చేయగలిగాను. అప్పుడు పూమ్ అడుగుతాడు, అయితే మరి నువ్వు నాతో అది షేర్ చేయొచ్చా? అప్పుడు ప్యాట్రిక్ అడుగుతాడు, అయితే నువ్వు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? దానికంటే ముందు నువ్వు నాతో కోప్పడడం ఆపు, అప్పుడు నేను నీకు మొత్తం చెప్తాను. సో అప్పుడు పూమ్ అది విని స్మైల్ చేస్తుంటాడు. ఇక్కడ నైట్ సీన్ ని చూపిస్తారు, వాళ్ళందరూ డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు మిక్స్ కెప్టెన్ జాయ్ తో చెప్తుంటాడు, మీరు మాకు ఏమో చెప్పాలనుకున్నారు కదా? అప్పుడు జాయ్ వాళ్ళందరితో చెప్తుంటాడు, జనరల్ లక్స్ వ్యాంపైర్ ల్యాండ్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. అతను మీ పేమెంట్స్ ని కూడా పట్టుకున్నాడు. అప్పుడు సీన్ చెప్తుంటాడు, ఇది ఏమైనా కానీ మేము వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటాము. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మీరు టెన్షన్ తీసుకోకండి, నేను ప్యాట్రిక్ ఆల్రెడీ ప్లాన్ ప్రిపేర్ చేశాము. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళలేము, వ్యాంపైర్ ల్యాండ్ కి వెళ్లే ముందు మనం విచాన్ ని హ్యాండిల్ చేయాలి. అది విని రెన్ చెప్తుంటాడు, విచాన్ అతని కదా ఎవరైతే మా షాప్ ని బై చేయాలనుకున్నాడో. అప్పుడు ప్యాట్రిక్ అంటాడు, హా, అతను ఆ ఈవెల్ వ్యాంపైర్.
ఎవరైతే ఈ ప్రపంచంలోకి పరిగెత్తి వచ్చాడో అతనే జనరల్ లక్స్ కి దీంట్లో హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు ఇదైతే ఓకే, కానీ మనం వ్యాంపైర్ ల్యాండ్ కి ఎలా వెళ్దాం? దానికి నిక్కీ చెప్తుంటాడు వ్యాంపైర్ ల్యాండ్ ఉన్న హ్యూమన్ ల్యాండ్ ని కలిపే ఒక డోర్ ఉంది, ఇంకా మా దగ్గర ఆ డోర్ యొక్క కీ ఉంది. దాని వల్ల మనం వ్యాంపైర్ ల్యాండ్ లోకి వెళ్ళొచ్చు, కానీ అక్కడ కేవలం వ్యాంపైర్సే వెళ్ళొచ్చు. అది విని జూలీ చిన్ వైపు చూస్తుంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జాయ్ వాళ్ళందరితో చెప్తుంటాడు మనం సెల్ఫ్ డిఫెన్స్ చేయడం నేర్చుకోవాలి. అలా చెప్పేసి అతను వాళ్ళకి చూపిస్తుంటాడు. ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ తో ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ ఇటు వైపు మిక్స్ అయితే ఒంటరిగా ఉంటాడు. సో అప్పుడు అతను ఏడుస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో ప్యాట్రిక్ అందరితో చెప్తుంటాడు ఏదైతే మనం చేయబోతున్నామో అది చాలా రిస్క్, దీని వల్ల మన ప్రాణాలు కూడా పోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నేను ఎవరితో ఏం చెప్పను. అప్పుడు తను చిన్తో చెప్తుంటాడు ఎస్పెషల్లీ చిన్ నువ్వు ఒక హ్యూమెన్, నువ్వు మాతో వెళ్ళరావు. దానికి చిన్ చెప్తుంటాడు లేదు నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఫైట్ చేయాలనుకుంటున్నాను. సో అది విని జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అప్పుడే ప్యాట్రిక్ చెప్తుంటాడు 15 days అయిపోయాయి, సో మనం వైన్ తాగుదాం, దీంతోనైతే రేపు ఫైట్ చేయడానికి మనకు ఎనర్జీ రావడానికి. అది విని వాళ్ళందరూ వైన్ తాగుతుంటారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం విచాన్ మనుషులు విచాన్ కి వచ్చి చెప్తుంటారు కొందరు మన ఇంట్లో దూరడానికి ట్రై చేస్తున్నారు. దానికి విచాన్ వాళ్ళతో చెప్తుంటాడు వెళ్లి వాళ్ళని చంపేయండి. ఇటువైపు మనం చూస్తాం రాట్రీస్ విచాన్ మనుషులు వాళ్ళందరూ గొడవ పడుతుంటారు. అప్పుడే విచాన్ యొక్క వ్యాంపైర్ వచ్చి చిన్ని బైట్ చేస్తాడు. అది చూసి జూలీ చాలా షాక్ అయిపోతుంది. సో అప్పుడు చిన్న చనిపోతుంటాడు. అప్పుడు అతను జూలీతో చెప్తుంటాడు ప్లీజ్ నువ్వు నన్ను క్షమించు, నేనైతే కేవలం నీతో ఇక్కడి వరకే ఉండగలను. అప్పుడు జూలీ చాలా ఏడుస్తుంటుంది. అప్పుడే ప్యాట్రిక్ అతనితో ఆమెతో చెప్తుంటాడు నువ్వు అతని నిక్ని బైట్ చేయని. అప్పుడు జూలీ అలానే చేస్తుంది. అప్పుడు మనం చూస్తాం చిన్ కూడా ఒక వ్యాంపైర్ లోకి మారిపోతాడు. సో అది చూసి జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడు ఆమె జిన్ని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ప్యాట్రిక్ ఉన్న పూమ్ విచాన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు విచాన్ చెప్తాడు ఓ ఫైనలీ మీరు ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు మాతో ఫైట్ చేయి లేకపోతే నువ్వు సరెండర్ చేయి. సో దానికి విచాన్ అతనితో చెప్తుంటాడు నువ్వైతే గవర్నర్ యొక్క నెఫ్యూ కదా. సో అది విని పూమ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఇక్కడ ప్యాట్రిక్ పూమ్ తో చెప్తుంటాడు నువ్వు మా ఇద్దరి మధ్యలో రాకు. ఇక్కడ విచాన్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు నువ్వు నీ లవర్ తో లాస్ట్ టైం ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, ఎందుకంటే దీని తర్వాత మీరిద్దరు చనిపోతారు. అప్పుడు మనం చూస్తాం వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ ఇద్దరు కలిసి విచాన్ ని చంపేస్తారు. ఇక్కడ ప్యాట్రిక్ అందరితో చెప్తుంటాడు మనం ఇద్దరం కలిసి వర్క్ చేసాము, దాని వల్ల మనం ఇక్కడ గెలుచుకున్నాము. ఇప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇంకొక ఫైట్ చేయాల్సి ఉంటుంది. మనం 2 days తర్వాత ఎక్కడైతే వ్యాంపైర్ ల్యాండ్ డోర్ ఓపెన్ అవుతుందో అక్కడే కలుసుకోబోతున్నాము. అప్పుడు పూమ్ వచ్చి ప్యాట్రిక్ తో అడుగుతాడు జూలీ చిన్ ని బైట్ చేసింది, అయినప్పటికీ జూలీ హ్యూమన్ లో చేంజ్ కాలేదు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఒక వ్యాంపైర్ బైట్ చేస్తాడో ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోయే స్టేజ్ కి వస్తాడో అప్పుడు ఆ టైంలో అతని వ్యాంపైర్ లవర్ అతని బైట్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తి వ్యాంపైర్ లోకి మారిపోతాడు. సో అప్పుడు ఆ వ్యాంపైర్ మనిషిలోకి మారడు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు అయితే అతను కేవలం ప్రేమించాను అని నాటకం ఆడాడు, దేంతోనైతే అతను నన్ను బైట్ చేసి మనిషిలోకి మారడానికి. దానికి ప్యాట్రిక్ చెప్తాడు లేదు అతను నేను ప్రేమించాడు అని ఎక్కువ చేయలేదు, ఎంతలా అయితే అతను తనని తను చేసుకుంటాడు. సో అప్పుడు చిన్న అంటాడు అయితే దీని అర్థం ఇప్పుడు నేను కూడా ఒక వ్యాంపైర్ అయిపోయానా. దానికి జూలీ అతనితో చెప్తుంది ప్లీజ్ నన్ను క్షమించు, ఇదంతా నా వల్ల జరిగింది, సో నా వల్ల నువ్వు ఈ రోజు ఒక వ్యాంపైర్ అయ్యావు. దానికి చిన్ చెప్తాడు నువ్వు సారీ చెప్పవలసిన అవసరం లేదు, కానీ నువ్వైతే నా లైఫ్ ని కాపాడావు, ఎప్పుడైతే బాగుంది కదా నేను కూడా ఇప్పుడు నీలాగా అయ్యాను. అప్పుడు జూలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు వాళ్ళు హక్ చేసుకుంటారు. సో ఇటువైపు మనం చూస్తాం పూమ్ తింటూ ఉంటాడు, ప్యాట్రిక్ అతని వైపే చూస్తుంటాడు. సో అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు నువ్వు నన్ను ఇలా ఎందుకు చూస్తున్నావు, నువ్వు తినాలనుకోవడం లేదా. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నేనైతే నా క్యూట్ బాయ్ ఫ్రెండ్ ని చూస్తున్నాను. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నీకేమైంది, సో నువ్వైతే చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు పూమ్ అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు ప్యాట్రిక్ అతన్ని పట్టుకొని అతని ఒళ్ళో కూర్చోపెట్టుకుని అతన్ని కిస్ చేస్తుంటాడు. సో అక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతుంటారు. సో ఇక్కడ మనం చూస్తాం 2 days తర్వాత వాళ్ళందరూ ఫారెస్ట్ లోకి వచ్చేస్తారు. వాళ్ళకి ఇక్కడ కూడా గేట్ కనబడదు, కానీ ఎప్పుడైతే మిక్స్ టచ్ చేస్తాడో వాళ్ళకి గేట్ కనబడుతూ ఉంటుంది. సో అప్పుడే జోయ్ ఆ గేట్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ గేట్ లోపలికి వచ్చేస్తారు. సో ఇక్కడ మనం జనరల్ లక్స్ ని చూస్తాం. అతను వాళ్ళ మనుషులతో పూమును వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ గురించి అడుగుతుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటాడు వాళ్ళు చనిపోవడానికి అస్సలు భయపడడం లేదు. అప్పుడు అతను అడుగుతుంటాడు విచాన్ తోని మీకేమైనా న్యూస్ దొరికిందా.
దానికి ఆ వ్యక్తి చెప్తుంటాడు ఇప్పటి వరకు ఇలాంటి న్యూస్ దొరకలేదు. అప్పుడు జనరల్ లక్స్ చెప్తాడు వెళ్ళి కనుక్కో అసలు ఏం జరుగుతుందో. అప్పుడు అతను ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చూస్తాం పూమున్న అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి జనరల్ లక్స్ యొక్క మనుషులతో ఫైట్ చేస్తుంటారు. సో ఆ సౌండ్స్ ని విన్న తర్వాత జనరల్ లక్స్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు మీరందరూ రూల్స్ ని బ్రేక్ చేస్తారు, అయినప్పటికీ మీరు ఇక్కడికి రావడానికి మీకు గట్స్ ఉన్నాయి. అప్పుడు పూమ్ చెప్తుంటాడు మాకు తెలుసు మా దగ్గర గట్స్ ఉన్నాయి, అయినప్పటికీ నువ్వు ఈ సిటీని కబ్జా చేయాలనుకుంటున్నావు. అప్పుడు జనరల్ లక్స్ జాయ్ తో చెప్తుంటాడు నువ్వు నాతోనే ఉండి నన్నే మోసం చేశావు. దానికి జాయ్ చెప్తాడు లేదు నేను ఎప్పుడు కూడా నీతో లేకుండే. అప్పుడు జనరల్ లక్స్ చెప్తుంటాడు నేను మీ అందరికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను, మీరందరూ చనిపోవాలనుకోకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేకపోతే మీరు అందరు చనిపోతారు. సో అప్పుడు అతను ప్యాట్రిక్ ని చూసి చెప్తుంటాడు నేను నిన్ను చాలా టైం నుండి చూడలేదు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తాడు ఓ అయితే నేను నీకు ఇప్పుడు కూడా గుర్తున్నానా, కానీ నా దగ్గర నీ గురించి ఒక ఆఫర్ ఉంది. గవర్నర్ యొక్క గ్రాండ్ సన్ అయినందుకు సో నేను నీతో ఛాలెంజ్ చేస్తాను, మనం ఇద్దరం కలిసి ఫైట్ చేస్తాం. సో ఒకవేళ నువ్వు ఫైట్ లో గెలిస్తే అప్పుడు నేను నీకు గవర్నర్ యొక్క ఇన్సెగ్మెంట్ ని ఇచ్చేస్తాను. ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు నువ్వు చనిపోవాలి. అప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ జనరల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అప్పుడు అతను ప్యాట్రిక్ ని కొడుతుంటాడు. అప్పుడే మనం చూస్తాం ప్యాట్రిక్ జనరల్ లక్స్ ని చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ప్యాట్రిక్ పూమ్ యొక్క పేరెంట్స్ తో చెప్పేస్తాడు సో నేను పూమ్ యొక్క బాయ్ ఫ్రెండ్ అని. సో అప్పుడు రెండు సీన్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పేస్తారు మేము ఆల్రెడీ మ్యారీడ్ అని. అది విని అయితే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. సో ఎట్ ద ఎండ్ వాళ్ళైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మిగిలిన కపుల్స్ కూడా వాళ్ళ రిలేషన్షిప్ ని రివీల్ చేస్తారు. సో అదంతా చూసి మిక్స్ వాళ్ళ నాన్న మిక్స్ తో అడుగుతాడు మిక్స్ నీ సంగతి ఏంటి, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా మోడలా లేకపోతే ఒక హ్యాండ్సమ్ అబ్బాయా. సో అది విన్న తర్వాత మిక్స్ చాలా గట్టిగా ఏడుస్తుంటాడు. సో అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు లేదు నాకు ఇప్పటి వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. దానికి వాళ్ళ మదర్ చెప్తుంది పర్వాలేదు మొత్తం సరైపోతుంది. అప్పుడే చార్లీ ప్యాట్రిక్ తో అడుగుతాడు ఇప్పుడు మరి గవర్నర్ సంగతి ఏంటి, నువ్వు ఆ పొజిషన్ లోకి వెళ్ళాలనుకుంటున్నావా. దానికి ప్యాట్రిక్ చెప్తాడు లేదు నేను సిటీ ఒక గవర్నర్ కావాలనుకోవడం లేదు, దీని బదులు నేను హ్యూమన్ వరల్డ్ లోకి వెళ్లి అక్కడ ఉండాలనుకుంటున్నాను. సో అది విన్న తర్వాత వాళ్ళందరూ ఆలోచిస్తుంటారు ఇప్పుడు వాళ్ళు గవర్నర్ ని ఎవరు చేయాలి అని. సో ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. సో వాళ్ళందరూ ప్యాట్రిక్ యొక్క బార్ లో ఉంటారు. అప్పుడు మాయ్ అక్కడికి వచ్చి వాళ్ళందరితో అడుగుతాడు నేను కూడా మీతో జాయిన్ కావచ్చా. సో అప్పుడు చేంజ్ చెప్తాడు ఎందుకు ఇప్పుడు నీకు వీళ్ళతో భయం వేయడం లేదా. దానికి మై చెప్తాడు లేదు నేను దీని గురించి బాగా ఆలోచించాను. అప్పుడే మనం చూస్తాం చిన్న పూమ్ మైని హక్ చేసుకుంటాడు. అప్పుడే చిన్న అక్కడికి వచ్చి చెప్తుంటాడు నేను హక్ చేయొచ్చా. అది విని ప్యాట్రిక్ చెప్తాడు నువ్వెందుకు ఇతన్ని హక్ చేస్తావు. దానికి కింగ్ చెప్తాడు హే నేనైతే జస్ట్ జోక్ చేశాను, అయినప్పటికీ నా మధ్యలో ఉన్న పూమ్ మధ్యలో మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మిక్స్ ని వ్యాంపైర్ ల్యాండ్ యొక్క గవర్నర్ గా చేసేస్తారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పూమ్ ప్యాట్రిక్ వైపే చూస్తుంటాడు. అప్పుడు అతనికి క్లోజ్ గా వెళ్లి అతని నోస్ ని బైట్ చేస్తాడు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు, ఇంకా నువ్వు అలసిపోలేదా. మనకైతే లాస్ట్ నైట్ ఆల్మోస్ట్ గా మార్నింగ్ అయిపోయింది. అది విని పూమ్ చెప్తుంటాడు లేదు సో మేబీ నువ్వు అలసిపోయావు కావచ్చు, ఎందుకంటే నువ్వు టోటల్ 100 years అయిపోయింది, నువ్వు ఓల్డ్ అయిపోతున్నావు. అప్పుడు ప్యాట్రిక్ అతని మీదికి వచ్చి చెప్తుంటాడు ఎవరు చెప్పారు నేను ఓల్డ్ అయిపోయాను అని. అలా చెప్పేసి అతన్ని కిసెస్ చేస్తుంటాడు. అప్పుడు పూమ్ చెప్తాడు సారీ నేను గివప్ చేస్తాను, నీకు తెలుసు కదా కొన్ని రోజుల్లోనే ఫుల్ మూన్ నైట్ అవ్వబోతుంది, నువ్వు దీని గురించి రెడీగా ఉన్నావా. నాకు తెలియదు అదంతా వర్క్ చేస్తుందో చేయదు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు అది వర్క్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ మనం ట్రై అయితే చేయాలి. దీని తర్వాత మనకి ఫుల్ మూన్ నైట్ ని చూపిస్తారు. ఇక్కడ పూమ్ చాలా భయపడుతుంటాడు. అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తాడు హే భయపడకు, దీంతో మనం హ్యూమన్ కాకపోయినా కానీ అట్లీస్ట్ మనం కలిసి చనిపోగలము. అది విని పూమ్ ప్యాట్రిక్ ని హక్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరిని బైట్ చేసుకుంటారు. సో దీంతోనే వాళ్ళిద్దరి వ్యాంపైర్స్ పవర్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళిద్దరు మనుషులైపోతారు. సో అప్పుడు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉంటే అయిపోయి. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళతో చెప్తుంటారు మేము కూడా మనుషులం అయిపోయాము అని. అప్పుడు జూలీ చెప్తుంటుంది అయితే దీని అర్థం ఆ బుక్ ఫేక్ కాదు. దానికి రేంజ్ అడుగుతాడు నీకు ఆ బుక్ ఎక్కడ దొరికింది. దానికి ఆమె చెప్తుంది నాకు ఆ బుక్ ప్రీవియస్ గవర్నర్ ఇచ్చాడు. ఆ బుక్ అకార్డింగ్
ఆ ఇద్దరు లవర్ వ్యాంపైర్స్ ఫుల్ మూన్ నైట్ కి ఎప్పుడైతే వాళ్ళు బైట్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళు మనుషులు అయిపోతారు. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నాకు మిక్స్ చాలా గుర్తొస్తున్నాడు, నాకు తెలియదు ఈ టైంలో అతను ఏం చేస్తున్నాడు. సో అప్పుడే మిక్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళని జాయిన్ అవుతాడు. అప్పుడు అతను వాళ్ళతో చెప్తుంటాడు, నేను మీ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు రేన్ అతనితో చెప్తాడు, ఇప్పుడు నువ్వు అందరూ వ్యాంపైర్స్ కి ఒక గవర్నర్ అయిపోయావు. సో ఐ థింక్ నువ్వు అందరికంటే ఒక మంచి గవర్నర్ కాబోతున్నావు. అప్పుడు అతను జాయోను నికితో చెప్తాడు, మీరు నా ఫ్రెండ్స్ ని చాలా బాగా చూసుకోండి, ఎవరిని కూడా అతన్ని హార్మ్ చేయకుండా ఉండనివ్వకుండా చూడండి. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా సరే అంటారు. సో దీని తర్వాత అందరూ కపుల్స్ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మై మిక్స్ తో చెప్తుంటాడు, ఇక్కడైతే అందరూ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ తో ఉన్నారు, మనం కూడా. అప్పుడే మిక్స్ చెప్తుంటాడు, సో నువ్వు వాళ్ళు ఆలోచించకు, నేనైతే ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. మై అతన్ని కిస్ చేయడానికి వెళ్తుంటాడు. అప్పుడు మిక్స్ అతన్ని తరచూ ఆపుతుంటాడు. దీంతోనే ఈ సిరీస్ కూడా ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.